ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు బీసీ మహిళలు ఆర్థికంగా కుటుంబానికి చేయూతనివ్వాలనే ఉద్దేశం కొద్దీ కుట్టు ట్రైనింగ్ పొంది ఉన్నటువంటి మహిళలకు నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకొని అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తదుపరి ఎంపిక ప్రక్రియ వాళ్ళు ఉన్నటువంటి దానిలో స్థానికంగా అర్హత కలిగిన ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళతో పాటుగా కొంత మేరు కులస్తులకు వృత్తిపరంగా వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన రావాలని ముఖ్యంగా మహిళల కోసం మా ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు బస్ ఛార్జీలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా చేసే అవకాశం, బస్సులకు యజమానులుగా మార్చడం, సోలార్ పంప్ వారికి సోలార్ ప్లాంట్లను పెట్టుకునే విధంగా ఇవ్వడం, దాంతోపాటు పెట్రోల్ బంకులు, ఈ విధంగా అనేక ఇందిరమ్మ క్యాంటీన్లతో పాటుగా మహిళల సాధికారికతకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ శాఖ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బాలమాయిదేవి గారు, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్ గారు స్వయంగా దీని కొంత ఈ ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం.